హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అంబ్రెల్లా టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ కొలతలు లేకుండా చాలా సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి కొత్త వరకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సైజు వచ్చేసేసి 40 సైజ్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన చెస్ట్ లూజ్ వచ్చేసి 40, అలాగే హైట్ వచ్చేసి 55 అంటే మనం బాడీ వచ్చేసి 15 తీసుకోవాలి. మిగతా కింద వచ్చేసి 40 హైట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పైన అయితే నేను కాటన్ లైనింగ్ వేస్తున్నాను. అదే కింద వచ్చేసి సిల్క్ మన పాలిస్టర్ ఉంటుంది అది వేస్తున్నాను. ఇక్కడ బాడీ వర్క్ అయితే నేను కాటన్ తీసుకున్నాను. కాటన్ ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని హైట్ ఎటు సరిపోతుందో 15 ఇంచెస్ రావాలి మనకి హైట్ అనేది, బాడీ హైటు. ఇటైతే నాకు 15 రాలేదు, అందుకనేసి ఈ పక్క చూస్తున్నాను. ఈ పక్కన వచ్చేసి మనకి 15 అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ హైట్ని బట్టి ఇక్కడ వచ్చేసి 16 వచ్చింది. స్టిచ్చింగ్లో పోను మనకి 15 అయితే మిగులుతుంది. పైన కింద స్టిచ్చింగ్ భుజం మీద ఇలా కింద స్టిచ్చింగ్ పట్టుకుంటాం కానీ దానికి పోను మనకి 15 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి నేను 7 అయితే తీసుకుంటున్నాను. 7 అంటే 3 వచ్చేసి నెక్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర నెక్, మొత్తం 7 అనమాట. ఇది బోట్ నెక్ లాగా తీస్తున్నాను కాబట్టి నేను 3 అయితే నెక్ తీసుకున్నాను. అదే మీరు రౌండ్ మెడ పలక మెడ తీసుకునేటట్టయితే 2 తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ చంక డౌన్ వచ్చి కూడా నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 7 దగ్గర మార్క్ చేసుకొని ఇలా తీసేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను మొత్తం మీద 40 అన్నాను కదా, 40ని 4 భాగాలు చేసుకుంటే 4 అంటే 10. ఇక్కడైతే 10 తీసాను. 10 తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇక్కడ 4 పొరలు ఉన్నాయి కాబట్టి 40ని 4 భాగాలు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్ చాలా ఈజీగా అయితే మనకి కొలతలు అయితే వచ్చేసినాయి కదా. కింద కూడా మీకు 10 దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇలా నెక్ వచ్చేసి 3 తీసుకున్నా, బోట్ నెక్ కదా, 3 దగ్గర మార్క్ చేసుకున్నాను. దీంట్లోనే రౌండ్ తిప్పేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అదే నెక్ వచ్చి బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనకి చిన్న హోల్ అనేది పెడతాను. అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం, స్టిచ్చింగ్ పార్ట్లో. ఇక్కడ వచ్చేసి 4 పొరలు కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా పైకి తీసుకోండి కొంచెం సైడు. ఇక్కడ వచ్చేసరికి ఇలా క్రాస్గా వచ్చేసేయండి. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం ఖర్చు ఎక్కువనే పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖర్చుగా అలాగే ఇచ్చేసుకోండి సిజర్ మార్కు. ఇక్కడ వచ్చేసి జాయింట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు దేనికి అది ఇప్పేస్తున్నాను. ఇక్కడ వెనక పార్ట్ ముందు పార్ట్ కదా ఇది. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ముందు పార్ట్కి ఏంటంటే మనం లోతు తీసుకోవాలి. ఆ లోతు ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు ఉండేటట్టు తీస్తున్నాను. మధ్యలోనే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అటు ఇటు మళ్ళీ ఆ కుట్టులోకి వచ్చేసరికి కలిపేసేయాలి. పైకి వచ్చేసరికి కూడా లైన్లో కలిసిపోవాలి. మధ్యలోనే తీసుకోవాలి, ఎందుకంటే ముడతలు రాకుండా మనం ఈ లోతు అయితే తీస్తామన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనం 40 తీసుకున్నాం కదా, చిన్న వాళ్ళకి కూడా మనం కుట్లు వేసేస్తే సరిపోతుంది. ఇంకా చెస్ట్ లూజ్ అంత లేని వాళ్ళకి కూడా మనం లోపల పక్క కుట్లు వేసామంటే చిన్న సైజు వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అన్నమాట ఈ డ్రెస్ అనేది. ఇక్కడ వచ్చేసేసి పైన 10 వస్తే కింద వచ్చేసరికి 9 అలా వస్తుంది అనమాట. కొంచెం కింద అనేది కొంచెం తగ్గుతుంది మీకు, స్టిచ్చింగ్ అనేది కొంచెం క్రాస్గా రావాల్సి వస్తుంది. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా అనేది. ఇక్కడ వచ్చేసి నేను బాడీకి విడిగా కట్ చేసుకున్నాను పీస్ అనేది. ఇది వచ్చేసి బాడీకి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా 4 మడతలు వేసేసుకొని
ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మడత వేసేసుకొని దీనిపైన లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకుంటే మనకి బాడీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను కటింగ్లోనే కరెక్ట్గానే తీసాను. 16 ఇంచులు ఉండేటట్టు తీసాను. స్టిచ్చింగ్లో పోను మనకి 15 అయితే మిగులుతుంది. ఇప్పుడు లైనింగ్ ఎంతైతే ఉందో అంతవరకు నేనైతే కట్ చేసేస్తున్నాను. పై పీస్ కూడా మెయిన్ పీసు. ఇలా అయితే మనకి బాడీ అయితే కటింగ్ పూర్తి అయిపోయింది కదా, చూస్తున్నారుగా, రెండు సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ కట్ చేద్దాం. కింద పార్ట్ ఏంటంటే పెద్ద కటింగ్ ఏముండదు, లైనింగ్ కుచ్చులు పెట్టేసుకోవడమే కదా, దానికి కటింగ్ ఏముండదు లైనింగ్కి. ఇప్పుడు ఇది ఎక్కువ క్లాత్ ఉంటే మీరు అంబ్రెల్లా లాగా వేసి కూడా కట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎలా వీలైతే అలా కుడతాను అనమాట. అంబ్రెల్లా వస్తే అంబ్రెల్లా వేస్తాను, లేదంటే కుచ్చులు పెట్టేసి కుట్టుతున్నాం కదా ఇప్పుడు, అలా కూడా కుచ్చులు పెట్టేసి కుట్టేసుకోవచ్చు. ఇక్కడ హైట్ ఏంటంటే సరిపోతుంది అటు వేసుకోండి. నేనేంటంటే ఇక్కడ అంబ్రెల్లా పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే పీస్ తక్కువ ఉంది ఇక్కడ. ఇలాగైతే మనకి హైట్ తగ్గుతుంది కదా, అందుకని మడత నేను కొంచెం హైట్ సరిపోయే విధంగా వేస్తున్నాను మడత. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మనకి మడత అనేది కొంచెం ఎక్కువనే వస్తుంది కాబట్టి నేను ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఇక్కడ నేను మర్చుకుంటున్నాను. మనకి 55 హైట్ అనుకున్నాం కదా, అందులో 15 ఇంచులు బాడీకి తీసేసుకున్నాము. కింద వచ్చేసి 40 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను 40 పెడుతున్నాను. ఇంకా కింద మడిచే వాళ్ళు అయితే ఒక 1/4 ఇంచు ఉంచుకోండి, లేదంటే ఒక 1/2 ఇంచుగా ఉంచుకోండి. లేదంటే నేను ఇక్కడ జిగ్జాగ్ చేస్తున్నాను కాబట్టి అంత ఎక్కువ ఏం అవసరం ఉండదు. జిగ్జాగ్కి నేను సమానంగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇది వచ్చి 40 ఇంచెస్ దగ్గర నేను సమానంగా ఇలాగా కింద వరకు ఉండేటట్టు చూసుకోండి. ఈ పక్క మిగిలిన పీస్లో మనకి హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. ఈ చివరి వరకు సమానంగా పట్టేసుకొని రెండు పక్కల కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో కట్ చేసేసి ఇదే విధంగా ఆ పక్క కూడా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత మనకి 2 పీసులు అయితే వచ్చేసినాయి కదా, వీటిని బాడీకి అటాచ్ చేసి కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. అది మన స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే నేను ప్రస్తుతానికి కటింగ్ చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా ఒక పీస్ ముందు పక్కకి ఒక పీస్ వెనక పక్క అయితే సరిపోతుంది. అదే మన అంబ్రెల్లాలకు తీద్దాం అనుకున్నాను. అంబ్రెల్లా ఏంటంటే కొంచెం బట్ట వేస్ట్ అవుతుంది, అలాగే ఒక సైడ్ కూడా అతుకులు అనేది వస్తాయి మనకి. ఇక్కడ బట్ట ఎక్కువ లేదు కాబట్టి మనకి ఇలా కూడా తీసుకోవచ్చు, కుచ్చులు పెట్టుకొని కూడా మనం అంబ్రెల్లా లాగా కుట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు ఇక్కడైతే మనకి కింద పార్ట్కి ఎక్కువ కటింగ్ ఏముండదు, ఓన్లీ మధ్యలోకి అయితే కట్ చేసేసుకున్నాం అంతే. ఇలా బాడీకి ఒకసారి ఇలా చూసుకోండి, పైన బాడీ పెట్టేసి ఇది హైట్ ఒకసారి మళ్ళీ హైట్ చెక్ చేసుకోండి. మీకు 55 ఇంచులు అనుకున్నాం కదా, 55 ఉందో లేదో ఒకసారి అయితే నేను చెక్ చేశాను. ఇక్కడైతే సమానంగా వచ్చేసింది మనకి. బాడీ ఈ పార్ట్ అంతా కూడా అందులో పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి లైనింగ్కి, మీకు లైనింగ్ ఎక్కువ ఉంటే కుచ్చులు పెట్టేసుకోండి. లైనింగ్ తక్కువ ఉన్నది అనుకుంటే మన ఆర్మీ ముక్కలు లంగా ఉంటుంది కదా, అలా కూడా కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవచ్చు. ఎక్కువ గేర కావాలనుకున్న వాళ్ళు. ఇక్కడ నేను ఏంటంటే 2 మీటర్స్ తీసుకున్నాను కింద లైనింగ్ అనేది. హైట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇంకా దీన్ని ఏం కట్ చేయను అనమాట. ఇంకా పొడవున కుచ్చులు పెట్టేసి దానికి అటాచ్ చేసేస్తాను. 2 మీటర్స్ ఉంది కదా, దీన్ని ఇలా కుచ్చులు పెట్టేసి దాంట్లో కలిపి కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకోవాలి. చేతుల కోసం ఇక్కడ ఎంత అయితే ముక్క మిగిలిందో దాన్ని బట్టి పెట్టుకోండి మీరు చేతులు అనేది. ఇక్కడ మనకైతే
కొంచెం ఎక్కువనే ఉంది, అందుకనేసి నేను పొడవు చేతులే పెడదాం అనుకుంటున్నాను. చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి ఎంత పొడవు ఉందో చూసుకోండి. నేనైతే దీని మధ్యలోకి మడత పెట్టేసి అలానే దీన్ని ఇంకొక మడత వేస్తున్నాను. చేతులు సన్నగానే ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా కూడా నేను చేతులకైతే వాడేస్తాను అనమాట. ఇక్కడ పొడవు వచ్చేసి చేతులు మన గాజుల దగ్గర మణికట్టు వరకు వచ్చేస్తాయి అనమాట ఈ చేతులు అనేది. కింద కూడా నేను కుచ్చులు అనేది పెడదాం అనుకుంటున్నాను. ఇంకా మన ముక్కను బట్టి మన ఇష్టం అనమాట, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అదే చిన్నదైతే మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా లేదంటే చిన్న హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక ముక్కను బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ కదా, 3/4 అంటే మనకి 16 లేదా 15 పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి నాకు 26 ఇంచులు కానీ ఎక్కువనే ఉంది, అందుకనేసి నేను ఫుల్ హ్యాండ్స్ మన చుడీ హ్యాండ్స్ అంటారు కదా అలా వచ్చేటట్టు అయితే పెట్టేస్తున్నాను. మరి ఎక్కువ చుడీ రాదు, నార్మల్గా వస్తుంది. ఆ 10 ఉందో చూసుకొని ఇక్కడ చంక డౌన్లో 3 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా మనం రౌండ్ తిప్పేసుకోవాలి. హ్యాండ్ ఎంత హైట్ అయినా ఉండి చంక లోపలికి వచ్చేసరికి 3 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. మనం హ్యాండే ఉండాలని ఏం లేదు, ఇలా కూడా మనం కోల్ చేసుకోవచ్చు. 3 ఇంచెస్ తగ్గించుకొని చేయి అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంకలో పడితే చిన్న పీసులు అతుకు పడతాయి అంతే, మనకి చేతులు అయితే సరిపోతాయి కరెక్ట్గా. ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను, లైన్ చేస్తున్నాను అంతే. ఇంకా చంకలోపడి సరిపోలేనప్పుడు చిన్న పీసులో అతుకులు వేసుకోవచ్చు. 4 పొరలకు కూడా అతికేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లోతు తీసుకోవాలి. లోతు కోసం ఏ పొరకు ఆ పొర తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి డిజైన్ వచ్చింది కదా, మళ్ళా మడత మీద తీసేస్తే మీకు ఒకటి ముందుకు వస్తుంది, ఒకటి వెనక్కి వెళ్తుంది లోతు అనేది. అందుకనేసి డిజైన్ వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పక్కనే వేసుకోండి. పక్కనే వేసుకొని ఇప్పుడైతే లోతు తీస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. ఈ లోతు ఏంటంటే మనకి ఫ్రంట్ పక్కకే రావాలి. మనం ఆల్రెడీ బాడీ కట్ చేసుకున్నప్పుడు తీసుకున్నాం కదా లోతు, 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనకు చేతులు కూడా రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అంబ్రెల్లా టాప్ ఎలా కటింగ్ చేసుకోలేదు. ఇప్పుడైతే కటింగ్ చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ ఫస్ట్ అనేది మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇక్కడైతే బాడీ పార్ట్ తీసుకొని ఇలాగా మనం నెక్ ఉంది కదా, ఆల్రెడీ డ్రా చేసుకొని ఉన్నాం కదా, దాన్ని కింద వైపు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు పై పొరకైతే నేను రౌండ్ తీసేస్తున్నాను. ఇది వచ్చేసేసి మనకి ఫ్రంట్ పక్కకు వస్తుంది. ఫ్రంట్ పక్కన ఏంటంటే బోట్ నెక్ కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పక్కదైతే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వెనక పక్క అయితే సేమ్ ముందు ఎలాగా తీసుకున్నామో అలానే నెక్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఇక్కడ చిన్న హోల్ అయితే పెడుతున్నాను. ఇదే హైట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచెస్ దాకా నేను డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని వెడల్పు వచ్చేసి 2 తీస్తున్నాను. 2 దగ్గర మార్క్ చేసుకొని ఇలా మనకి ఈ షేప్లో అయితే డ్రా చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా వెడల్పు కావాలంటే ఇంకా వెడల్పు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియంగా తీసాను, మరి చిన్న కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియంగా అయితే తీసాను. ఇక్కడ ఇలా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో కూడా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ రాంగ్ సైడ్ చూసుకోండి, రాంగ్ కిందకి పెడుతున్నాను, కరెక్ట్ సైడ్ పైకి పెట్టాను, కింద లైనింగ్ వేశాను.
దానిపైన మళ్ళా మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసుకున్నాం కదా ముందు పార్ట్ని లైనింగ్ అది వేసేస్తున్నాను. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే సెట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఎమ్మింగ్ లేకుండా మనము నెక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా పెట్టుకున్నప్పుడు మనం టర్న్ చేసినప్పుడు మన మార్కింగ్ అనేది పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ అయితే కింద పక్కకు ఉంది కదా, మనం తిప్పినప్పుడు పైకి వస్తుంది. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత కదిలిపోకుండా ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. మెయిన్ బట్ట వచ్చేసేసి కరెక్ట్ సైడ్ పైకి పెట్టుకోండి. పైకి పెట్టినప్పుడు మనం తిప్పినప్పుడు లైనింగ్ మంచిది అనేది పైకి వస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్నులు తీసేసి లోపల కట్ చేసేస్తున్నాను. లైనింగ్ని మాత్రం కట్ చేయకుండా మెయిన్ క్లాత్ని కట్ చేసేసి నెక్ని ఇప్పుడు చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది మనకి తిప్పినప్పుడు మంచిగా. ఇప్పుడు వచ్చేసి లోపల ఎక్స్ట్రాదంతా కూడా కట్ చేసేస్తున్నా. ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కూడా తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపలికి తిప్పేసేయండి. ఇప్పుడు మనకి ఏమింగ్ చేసే పని ఉండదు, మధ్యలో ఉండిపోద్ది అనమాట. మనం ఉంచుకునేది ముక్క అనేది 1 ఇంచ్ ఉంచాం కదా కుట్టేసి, అది మధ్యలో ఉంటుంది. ఇక్కడ లోపల ఉండదు, పైకి నీట్గా ఉంటుంది. అలాగే ఏమింగ్ చేసే పని కూడా ఉండదు, నెక్ దగ్గర కూడా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చివరికి కుట్టు వేసేస్తున్నాను. మరి లోపలికి రాకుండా కొంచెం చివరికి వేసుకోండి. ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇంకా భుజాలు అన్నీ కూడా ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్ ఏంటంటే కొంచెం పల్చగానే ఉంది కాబట్టి కింద లైనింగ్ అనేది కనిపిస్తుంది. అందుకనేసి పైనుంచి కుట్టేసుకోండి. మీకు ఇలా రాకపోతే లైనింగ్ పైనుంచి కూడా కుట్టుకోవచ్చు. ఇంకా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా మెయిన్ క్లాత్ది, అది చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత మనకైతే ముందు పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెనక పార్ట్ కూడా సేమ్ కింద లైనింగ్ వేసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ కరెక్ట్ సైడ్ పైకి పెట్టుకొని వేసుకున్నాను. తర్వాత లైనింగ్ ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ కూడా పిన్నులు పెట్టేసుకోండి. వంకర పోకుండా నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా మీకు బక్రం కావాలన్నా కానీ వేసుకోవచ్చు. కింద లైనింగ్ ప్లేస్లో కింద కూడా బక్రం వేసుకొని కూడా కుట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను నెక్ అనేది బక్రంతో కూడా కుట్టి చూపిస్తాను పేపర్ స్టిఫ్ తోటి. ఇప్పుడు ఇలాగ ఒక 1/2 ఇంచ్ పట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోండి నెక్. ఇది వచ్చేసి పాట్ షేప్లో తీసాను. కుండ ఆకారం ఉంటుంది కదా, ఆకారంలో తీసాను అనమాట హోల్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ పట్టుకోకుండా ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి సరిపోద్ది. ఇప్పుడు పిన్నులు తీసేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోండి నెక్. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా చిన్న చిన్న టాకాలు అనేది ఇచ్చేసుకోండి. ఈ మూలలా కొంచెం కట్ చేసుకోండి. మనం తిప్పినప్పుడు ఆ కోణాలు అనేది మనకి మంచిగా రావాలన్నమాట. అందుకనేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చుట్టూ కూడా సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా కచ్చికలాగా పెట్టుకోవడం ఏంటంటే మనకి రౌండ్ అనేది నీట్గా ఏర్పడుతుంది. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా బటన్ కూడా ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను. కింద వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది. మనం అక్కడ కట్ చేయడానికి ఏం లేదు, కొంచెమే ఉంది, అక్కడ 1/2 ఇంచ్ పైన ఉందంతే. ఇప్పుడు టర్న్ చేసేసుకుంటున్నాను.
తీసేసుకొని ఇక్కడ లోపల కోణం ఉంది కదా, ఇది సరిగ్గా మంచిగా బయటకు వచ్చేటట్టు ఇలా ఫింగర్ ముందేమో ఫింగర్తో అనుకొని తర్వాత కత్తిరితోటి చాలా జాగ్రత్తగా బయటికి కోణం అనేది బయటికి తీసుకోండి. మరి ఎక్కువ పొడి చేయొద్దు. ఎక్కువ పొడి చేస్తే ఏమవుతుందంటే మనకి కుట్లు అనేది ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది క్లాత్ అనేది. మరి ఎక్కువలా అనకుండా కొంచెం మూలలు చూసుకుంటూ ఇలా జాగ్రత్తగా అనండి అంతే. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుందాం. చివరికి చుట్టూ కూడా ఒక కుట్టు వేసేస్తే ఏంటంటే మనకి ఇలా పైకి లెగకుండా అణిగి ఉంటుంది అన్నమాట కుట్టు వేయడం వల్ల. లైనింగ్ చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఇలా మడత పెట్టుకొని భుజాలకి ఎదురుగా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సిజర్ మార్క్ ఇచ్చేసి ఇవి ఫ్రంట్ బ్యాక్ కూడా నేను డాట్స్ వేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు పట్టుకొని ఇక్కడ వెనక సైడ్ వచ్చేసరికి ఒక 6 ఇంచుల వరకు వేసాను. పొడవు వచ్చేసి ఇలా ముందు పక్కకి వెనక పక్క కూడా డాట్స్ వేసుకోండి, బాగుంటుంది నీట్గా చూడడానికి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇష్టం తాళ్ళైనా పెట్టుకోవచ్చు. ముందు పక్క కూడా ఇలా సేమ్ మధ్యలోకి మడత పెట్టుకొని భుజాలకి ఎదురుగా ఇలా లాగి పెట్టుకోండి, స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకొని. ఇక్కడ కచ్చిగా ఇచ్చేసుకొని దాని ప్రకారం మనం సేమ్ వెనక ఎలాగ వేసాము ముందు పక్క కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా తీసాము, దీన్నే మనం ఫ్రిన్స్ కట్ లాగా కూడా వేసుకోవచ్చు పైన బాడీ. నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోటి కుట్టినప్పుడు నేను ఫ్రిన్స్ కట్ లాగా కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నార్మల్గా కుడుతున్నాం మనం, ఇది వచ్చేసి బాడీ. ఇలా మనం డాట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దేనికదే నేను కుచ్చులు అనేది పెట్టేసుకుంటున్నాను. ముందు పక్క పెట్టేస్తున్నాను, వెనక పక్క పెట్టేస్తున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకున్నాను, ఇంకా లైనింగ్ తీసుకోలేదు. బాడీకి ఇలా మెయిన్ క్లాత్ తీసుకొని మనం వెడల్పు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం ఎన్ని కుచ్చులు వస్తాయో ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టేస్తున్నాను. మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా ఇక్కడ నేను మీడియం కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకు వెడల్పు తక్కువ ఉంది కాబట్టి కొంచెం పల్చిగానే పెడుతున్నాను కుచ్చులు. మరీ ఎక్కువ కుచ్చు కింద కొన్ని అయితే ఏంటంటే కుచ్చు కింద కుచ్చుకి వెళ్ళేటట్టు పెడతారు, కొంచెం లోపలికి వెళ్ళేటట్టు. ఇక్కడ మనకి అంత బట్ట లేదు కాబట్టి నేను మామూలుగా నార్మల్గా పెట్టేస్తున్నాను. చూసుకుంటూ ఉండండి బట్ట ఎంత ఉంటుంది, ఎన్ని కుచ్చులు పడుతుందని చూసుకుంటూ పెట్టేసుకోండి. ఇక్కడ అన్ని కుచ్చులు కూడా సమానంగా రావాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే మళ్ళీ వేసుకున్నప్పుడు అవి అనేది కనిపించిపోతాయి. కుచ్చులు మనం ఎలా పెడితే అవి అనేది పైకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. చిన్న కుచ్చు పెద్ద కుచ్చు అలా రాకుండా అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు మనం కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక సైడ్ పెట్టేసుకున్నాను కదా, నెక్స్ట్ ఇంకో పక్కన కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలి కుచ్చులు. ఇప్పుడైతే లైనింగ్ పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ లైనింగ్కి ఏంటంటే పెద్ద పెద్ద కుచ్చులు పెట్టేశాను లోపలదే కాబట్టి. స్టార్టింగ్ నుంచి కుట్టుకొని లైనింగ్ ఇంకొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మధ్యలో ఇంకొక కుచ్చు ఎక్కడన్నా పెట్టేద్దాం. ఇలా కుచ్చులు పెట్టడం వల్ల పొట్ట దగ్గర ఏమైనా ఎత్తిగా అనిపిస్తుందేమో అనుకుంటారు, ఏముండదండి. ఆల్రెడీ మనం పల్చిగానే పెడుతున్నాం కాబట్టి అంత ఎత్తు ఏమి రాదనమాట.
ఇప్పుడు ఇంకొంచెం ఉంది కాబట్టి మధ్యలో ఇంకో కుచ్చు పెట్టేస్తున్నాను. ఇప్పుడు పై క్లాత్ ఉన్నంత ఇక్కడ మనకు లైనింగ్ లేదు కాబట్టి విడివిడిగా పెడుతున్నాను. అదే లైనింగు పై క్లాత్ సేమ్ ఉంటే మీరు సేమ్ పెట్టేసుకోవచ్చు కుచ్చులు. డైరెక్ట్ మెయిన్ క్లాత్తో పాటు ఇది కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ ఉంది కాబట్టి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి విడివిడిగా పెట్టాను. ఇలా ఉంటాయి అన్నమాట కుచ్చులు పైకి. నెక్స్ట్ ఇంకో పక్కన కూడా సేమ్ అలానే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి పైన ఒక కుట్టు వేస్తున్నా. ఒక సైడ్ రెడీ అయిపోయింది దానికి. ఇలా మీకు ఇష్టమైతే వేసుకోండి కుట్టు, లేదంటే మానేసినా పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే కుట్టు వేసుకుంటే కొంచెం స్టిఫ్గా అణిగి ఉంటాయి అన్నమాట కుచ్చులన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మనం కుచ్చుల మీద వేయట్లేదు కుట్టు, పైన బాడీ పార్ట్ పైన వేస్తున్నాము. ఇక్కడ బాడీ పార్ట్ మీద వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పక్క. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ సేమ్ ఫ్రంట్ ఎలా పెట్టుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అంతే. మెయిన్ క్లాత్కి ముందు కుచ్చులు పెట్టేసి అలాగే లైనింగ్ పెట్టుకున్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోండి, మంచిది తిరగది చూసుకొని కుట్టుకోవాలన్నమాట కుట్టుకునేటప్పుడు కుచ్చులు. ఇక్కడ వచ్చేసి నేను రాంగ్ సైడ్ పెడుతున్నాను కుచ్చులు. మనం ఇలా బయటకు తీసినప్పుడు కరెక్ట్ సైడ్ అనేది పైకి వస్తుంది అనమాట, మంచి బట్ట పైకి వస్తుంది. ఇప్పుడు లైనింగ్ కూడా కుట్లు వేసేస్తున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఒక లైక్ వేయడం వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి అనేది చేరుతుందనమాట. ఇలాగే మీలాగే స్టిచ్చింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వరకు రీచ్ అవుతుంది మీరు ఒక లైక్ వేయడం వల్ల. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇక్కడ వచ్చేసి సేమ్ అటు సైడ్ ఎలా రెడీ చేసుకున్నామో దీన్ని కూడా అలా రెడీ చేసుకొని ఇక్కడ కూడా పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ బాడీ పైనే పడాలన్నమాట, కింద కుచ్చుల మీదకి పడకూడదు కుట్టు. ఇక్కడ నేనేంటంటే వీడియో కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు, నేను కుట్టు ఎక్కడ పడుతుంది అనేది మీకు ఒక ఐడియా కోసం అనేసి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి వెనుక ముందు రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి భుజాలు జాయింట్ చేసేసుకుందాము. దానికోసం ముందు పార్ట్ కింద వేసేసాను, అలానే వెనక పార్ట్ ఇలా పైన వేసేసుకొని ఇక్కడైతే భుజాలు జాయింట్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్ లాక్కోవాలి, అలాగే చివరికి వచ్చేసరికి కూడా రిఫ్ లాక్కోండి. ఇక్కడ 2 కుట్లు అయితే వేసేసుకున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ 2 కుట్లు వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకుందాము. ఇక్కడ చేతులు జాయింట్ ఏంటంటే అతుకు వచ్చింది చంకలోపడ, ఆల్రెడీ నేను అతికేసేసుకున్నాను. అతికి వేసేసిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు 4 తీసుకొని 4 సైడ్లు కూడా జాయింట్ చేసేసుకోవాలి. అతుకు ఒకవేళ సరిపోకపోతే మీకు చెయ్యి అనేది ఇక్కడ భుజం నుంచి ఇక్కడ కొలుసుకొని స్టార్టింగ్ నుంచి ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని కుట్టేసుకోవాలి. మనం బ్లౌజ్ చేతులు అవన్నీ ఎలా అతుకుతామో సేమ్ అంతే, 1/2 ఇంచ్ వరకు పట్టుకొని చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు దానిపైన, ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేస్తామో దానిపైన ఇంకో కుట్టు వేసుకుంటే మనకి కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదే విధంగా 2 పక్కల కూడా మనం చేతులు అనేది జాయిన్ చేసేసుకోవాలి. రెండు పక్కల కూడా చేతులు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొడవాటి ముక్క తీసుకొని ఇటు సైడు అటు సైడు నేనైతే జిగ్జాగ్ చేసుకున్నాను. జిగ్జాగ్ మిషన్ మీద ఇలా జిగ్జాగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద కుట్టు అయితే పెట్టి నేను
మధ్యలో కుట్టేస్తున్నాను. ఏంటంటే చేతులకి కింద కుచ్చులు వచ్చేటట్టు పెడుతున్నాను అనమాట. ఇలా పెద్ద కుట్టు మొత్తం లాస్ట్ పెద్ద కుట్టు పెట్టేసుకొని కొంచెం దారం ఎక్కువనే ఉంచుకొని కట్ చేసుకోండి. ఇలా ఒక్క సైడ్ దారం అయితే ఇవి 2 ఉంటాయి కదా, ఒక్క పొర దారం పట్టుకొని ఇలా లాగితే మనకి ఏంటంటే ఒకలాంటి కుచ్చులన్నీ వస్తాయి. కుచ్చులు మనకి మామూలుగా పెట్టే కుచ్చుల కంటే కూడా ఇవి కొంచెం బాగుంటాయండి. అందుకనేసి నేను ఇలా పెడుతున్నాను. కొంచెం టైం పడుతుంది కానీ ఇలా జాగ్రత్తగా దారం తెగిపోకుండా ఇలా కుచ్చులన్నీ కూడా లాగేసుకోండి దగ్గరికి. ఇది హ్యాండ్ దగ్గర నేను కుచ్చులు పెడుతున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు, కింద కుచ్చులు వస్తాయి చేతుల దగ్గర, దానికోసం అనమాట ఇది. ఇలా అంతా కూడా దగ్గరకు లాగేసుకొని దారం మధ్యలో తెగిపోకూడదు. దారం తెగిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని దారం తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా కుచ్చులు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన కుట్టు వేసేస్తున్నాను. చిన్న కుట్టు పెట్టి వేసేసుకోండి. మళ్ళీ తెగిపోతే మనకి కుచ్చులు అనేది పోతాయి. అందుకనేసి లాగేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ చిన్న కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇది మెలి తిరిగిపోయింది కదా, మెలి తిరిగింది కొంచెం చూసుకుంటూ మంచిగా లాగేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ కుచ్చులు కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉన్నాయి కదా, అవి కొంచెం సరి చేసుకుంటూ మళ్ళీ కుట్టు వేసుకుంటూ రండి. ఇక్కడైతే కుచ్చులు రెడీ అయిపోయినాయి కదా, ఇలా చేతి దగ్గర ఇలా వస్తాయి అన్నమాట. ఇలా 2 పక్కల కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కూడా కుట్టు వేసేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా చేతి చుట్టూ ఒకసారి చెక్ చేసుకొని ఎంతైతే సరిపోతుందో అంతే కుట్టుకోండి, ఎక్స్ట్రా అవసరం లేదు. ఇప్పుడు వెలాస్టిక్ తీసుకున్నాను, సన్న వెలాస్టిక్ తీసుకొని ఇక్కడ చేతి దగ్గర కొలుసుకొని ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసేయండి. ఇక్కడ 2 పక్కలు కదా మనకి, 2 చేతులకి 2 తీసుకుంటున్నాను. తీసుకొని చేతుల చివర కింద సైడ్ పెట్టేసుకొని ఇలా లాగుతూ కుట్టేసుకోండి. ఇది ఏంటంటే రాంగ్ సైడ్ కుట్టుకోవాలి, కరెక్ట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ కుట్టండి క్లాత్కి. ఇలా ఎలాస్టిక్ని సాగదీస్తూ కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఇలాగైనా ఉంచేసుకోవచ్చు, ఇదో రకం కుచ్చులు చేతులకి ఇలాగే కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేంటంటే ఆల్రెడీ రెడీ చేశాను కాబట్టి దాన్ని కూడా దీనిపైన పెట్టి కుట్టేస్తున్నాను. నార్మల్గా అయితే అది ఎక్కువ సాగుతుంది. ఇప్పుడు మనం ఇది పెట్టి కుట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ సాగకుండా కొంచెమే సాగుతుంది. కొంచెం సాగినా చాలు మనకి, ఎందుకంటే చేతి దగ్గర బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది హ్యాండ్ అనేది. ఇలా 2 పక్కల కూడా చేతుల చివర కుచ్చులు అనేది పెట్టేస్తున్నాను. ఏంటంటే చూడడానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నీట్గా. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు ఇలా వస్తుంది అనమాట చేతి చివర. ఈ సాగడం కూడా కొంచెం ఎక్కువ లేకుండా కొద్దిగానే సాగుతుంది, ఎందుకంటే పైన ఆల్రెడీ మనం కుట్టేసాం కదా. ఇలా కొంచెం సాగినా మనకి సరిపోతుంది. రెండో సైడ్ కూడా సేమ్ నేను అలానే కుట్టేస్తున్నాను. ఇలా మనకి మణికట్టు దగ్గర వస్తాయి అన్నమాట. చేతులు బాగా పొడుగు పెట్టాను కదా, చివర కిందకి జారిపోకుండా అలా పట్టి ఉంటుంది అనమాట. లోపలికి వేసుకున్నప్పుడు మనకి పైకి బాగా ఎక్కుతుంది, అలానే అక్కడే ఆగి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ కొంచెం పొడవు అనిపించింది నాకు. 2 కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి, కానీ లోపలిది కొంచెం పైకి ఉండాలి కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ వరకు నేను మడత పెట్టేస్తున్నాను లైనింగ్ని. ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేతుల దగ్గర నుంచి
మనం స్ట్రైట్గా బార్ కుట్లు అనేది వేసేసుకోవాలి. సైడ్లు జాయింట్ ఇక్కడ వచ్చేసి చివరికి వేసేస్తున్నాను. ఒక పావు ఇంచు వదులుకొని వేసేస్తున్నాను ఇక్కడ కుట్టు స్టార్టింగ్లో. ఇంక చెయ్యి వెడల్పు అనేది మీ చెయ్యి ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం కుట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా కటింగ్లో మనం, ఆ మార్కింగ్ అలానే ఉంది కాబట్టి దానిపైనుంచే కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీరు కొంచెం బాగా గమనించాలి. ఏంటంటే దేనికి అదే కుడుతున్నాను నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ కుట్టు ఏంటంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ మించి వేసేసుకోవాలి. చివరికి వచ్చేసరికి రెండు సమానంగా లేవు కాబట్టి మనకి దేనికి అదే కుడుతున్నాను ఇక్కడ నేను. ఇక్కడ మెయిన్ క్లాత్ ఫస్ట్ కుట్టేస్తున్నాను చివరికంటే కూడా. అదే మీకు లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా ఉంటే స్ట్రైట్గా కుట్టేసుకోవచ్చు రెండు కూడా. ఇక్కడ మనకి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా విడివిడిగా కుడుతున్నాను. రెండు ఇప్పుడు కలిపి కుట్టేసామంటే ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. మళ్ళీ కాళ్ళకు పడుతుంది అనమాట, నడిచినప్పుడు కాళ్ళకు పట్టకుండా ఇలా. ఇప్పుడు రెండో కుట్టు వచ్చేసి లోపల వేసేసాం కదా, ఇప్పుడు లైనింగ్కి వేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇలా లోపలిది లోపలికి పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్ ఏంటంటే లోపలికి నెట్టేసి ఇప్పుడు లైనింగ్ మీదే పడేటట్టు వేసుకోండి. ఇది ఒకటి బాగా గమనించుకుంటే సరిపోతుంది. కొత్తవారు దేనికదే వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్కి ఏంటంటే లోపల వేసేసి లోపల నెట్టేసేసి ఇప్పుడు లైనింగ్ మీదే వేస్తున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్, ఒకటి ఎలా కుట్టుకున్నామో ఇంకోటి కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. ఇలా ఫస్ట్ కుట్టు మెయిన్ క్లాత్ మించి వెళ్ళిపోవాలన్నమాట స్ట్రెయిట్గా. ఇలా కుట్టు దగ్గరకు వచ్చేసరికి దేనికదే కుట్టేసుకోవాలి. ఫస్ట్ కుట్టు ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ మీద వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే చూస్తుంది ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ క్లాత్ రెండు పొరలు కూడా పట్టుకొని కొంచెం వరకు మామూలుగా 4 పొరల మించి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి లైనింగ్ లోపలికి పెట్టేసి ఇక్కడ మెయిన్ క్లాత్ మించి వేసేస్తున్నాను. ఇలా విడివిడిగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా బంధాలు పడకుండా కాళ్ళకి పట్టేయకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ రెండో కుట్టు వచ్చేసరికి ఇప్పుడు లైనింగ్ మీద వేసుకోవాలి. ఒక పావు ఇంచు గ్యాప్లో వేసుకోవాలి రెండో కుట్టు అంతా కూడా. ఇప్పుడు ఫస్ట్ కుట్టింది లోనికి పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ మీద నుంచి రావాలి. అంతే, ఇటు సైడ్ అటు సైడ్ కూడా కుట్లు వేసేసుకున్నాం కదా. మనకైతే రెండు వేసుకున్నాం. ఇంక మన ఇష్టం, పక్కన ఎన్నైనా వేసుకోవచ్చు. కుట్లు ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే మంచి పక్క వైపు తిప్పేసాను కదా, ఇలా ఉంటుంది అనమాట మనకి చేతులు. అలాగే వెనక నెక్కు, ఫ్రంట్ నెక్కు. ఇక్కడ వచ్చేసి చేతుల దగ్గర కుచ్చులు పెట్టాం కదా, ఇంత పొడవు మనకి హ్యాండ్ అనేది చాలా పొడవు అయితే వచ్చినాయి. ఇక్కడ దారాలు అయ్యే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు తాళ్ళు ఏంటంటే నేను రెడీమేడ్ కొనుక్కొచ్చేసాను. మనకి క్లాత్ మిగిలితే తీసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ మిగలేదు కదా, నేను రెడీమేడ్ తెచ్చేసాను. లేదంటే బ్లాక్ ఏ క్లాత్ ఉన్నా కానీ మనం కుట్టుకోవచ్చు తాళ్ళు. ఇక్కడ వచ్చేసి 4 పీసులు స్క్వేర్గా తీసుకొని దాన్ని మధ్యలోకి మడత పెట్టి మళ్ళీ మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని
ఇలా ఫోల్డ్ చేసి నేను వీడియోలో అలా చూపిస్తున్నాను అలా వేసుకోండి. మళ్ళీ ఇలా వేసుకొని కోణాలు ఈ మూల నుంచి డ్రిప్ లాక్కొని ఈ మూల వరకు వచ్చేసేయండి. మన క్లాత్ వెడల్పు ఎక్కువ ఉన్నా కానీ పెద్ద పెద్ద కుచ్చులు అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లాత్ కొంచెం మనకు తక్కువ ఉంది కాబట్టి ఏదో మామూలు కుచ్చులు అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఇలా ఒక షేప్ అయితే మనకి మొగ్గలాగా అయితే పెట్టేసుకోండి. రెండు పక్కల కూడా సేమ్ ఇలానే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సింపుల్గా ఉన్నాయి అనిపిస్తే మళ్ళీ ఇంకో స్టెప్ కూడా పెట్టుకోవచ్చు. మనం సేమ్ కింద ఎలా పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో పెట్టేసుకొని సేమ్ దానికి ఎలా పెట్టామో ఇక్కడ కూడా అలాగే పెట్టేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పైదాకా కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేనైతే 2 పెట్టాను అనమాట. ఇలా రెండు సైడ్లు కూడా సేమ్ ఇలానే పెట్టేసుకొని ఇలా రెడీ చేసేసుకున్న వాటిని మనం డ్రెస్కి స్టిచ్ చేసేసుకోవడమే. తాళ్ళు తాళ్ళు అవసరం లేదనుకున్న వాళ్ళు మనం బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ తాళ్ళు ముందే రెడీ చేసి పెట్టుకుంటే లైనింగ్ తిప్పేటప్పుడే మనం పెట్టేసుకోవచ్చు. నేను ముందు రెడీ చేయలేదు కదా, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. ఈసారి ఎప్పుడైనా మీకు తాళ్ళు ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే ఎలా టర్న్ చేసుకునేటప్పుడు లోపల నుంచి ఇంకా కుట్టు వేయకుండా ఈ తాడు కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు కుట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా ఎలా కుట్టుకోవాలనేది. లోపల నుంచి లాగేస్తే సరిపోతుంది. చూస్తున్నారా, ఇక్కడైతే మనం తాళ్ళు కుట్టేసుకున్నాము. ఇలా వేసుకున్నప్పుడు ఇలా దగ్గరకంట వేసేసుకోవచ్చు. మీకు దగ్గరకు వద్దనుకుంటే కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఇంకెలాగైనా వేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు మనకి అంత డ్రెస్ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ చేశాను కింద. నేను జిగ్జాగ్ చేసి కుచ్చులన్నీ కూడా ఇలా వచ్చేసినాయి మనకి చేతుల దగ్గర. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కదా. దీని మీదకి మనం బ్లాక్ అయినా వేసుకోవచ్చు, వైట్ అయినా వేసుకోవచ్చు, లెగ్గిన్ కానీ చున్నీలు కానీ. ఇక్కడ డ్రెస్ వేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట మనకి కుచ్చులు కానీ, అలానే బాడీ హైట్ కానీ, ఇక్కడ మన చేతుల దగ్గర కుచ్చులు ఇలా ఈ విధంగా మనకైతే రెడీ అయిపోయింది డ్రెస్ అంతా కూడా. ఇప్పుడు వచ్చేసి వెనక హోల్ మనం 2 తీసుకుంటేనే ఇంత ఉంది వెడల్పు. 2న కింద హైట్ వచ్చేసరికి 4 తీసుకున్నాం. అదే మీకు ఇంకా బ్రాడ్గా కావాలనుకుంటే ఇంకా వెడల్పుగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.